హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజైతే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. 104 సబ్స్క్రైబర్స్ అండి, ఫ్యామిలీస్ నాకు యాడ్ అయ్యారు. ఇందాక 5 ఆ టైంలో 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. యాక్చువల్గా అయితే లైవే పెడదాం అనుకున్నాను. నాకు లైవ్ పెట్టడం నిజంగా నాకు రాదండి. అది నేను తెలుసుకొని నేను 2-3 రోజులు లైవ్ పెడతాను. ఆల్రెడీ నేను 1000 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ పెడతా అన్నాను. కొన్ని ఆప్షన్స్ నాకు తెలీదు. మనకి ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఇలా సోషల్ మీడియాలో ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ ఎందుకంటే తెలియదు. సోషల్ మీడియా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా. నేను చేయగలను, నన్ను కూడా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి 1 మంత్లోనే చాలా ఫాస్ట్గానే నేను స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడో నేను లైట్ తీసుకున్నాను. 1 మంత్ నుంచి చాలా సీరియస్గా చేశాను. లాస్ట్ 10 డేస్ బ్యాక్ 500 అయినాయి, ఇప్పుడు వచ్చి 104 అలా అయినాయి. దీన్ని మాత్రం నేను సెలబ్రేషన్ చేసుకుంటాను. అలా అని ఇంకా వేరే రకంగా చేయను. నేను వీడియో చేసి సర్ప్రైజ్గా పెడతాను మీకు ఎలా సెలబ్రేషన్ చేశాను అన్నది. ఇంకా వాట్స్ అవర్ పెరగడానికి లెంతీ వీడియోస్ పెడతాను. నేను అంతకుముందు లెంతీ వీడియోసే పెడదాం అనుకున్నాను, కానీ నేను ఎవరో తెలియకుండా పెట్టేస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనుకున్నాను. ఇప్పుడు కొంచెం షార్ట్ వీడియోస్ ద్వారా పర్లేదు అని నన్ను యాక్సెప్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తున్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు మాట్లాడటం కూడా సరిగ్గా రావడం లేదు. లైవ్ అయితే ఇంకా భయం వేస్తుంది అని చెప్పి చిన్న వీడియో చేస్తున్నాను. అది కూడా అసలు ఇప్పటికిప్పుడే చేస్తున్నాను. నవ్వుతాను కూడా ఏం బాగాలేదు, అయినా చేస్తున్నాను. ఎందుకంటే ఎంత న్యాచురల్గా ఉంటేనే అలా స్వీకరిస్తారని చెప్పేసి వీడియోస్ చేస్తున్నామంటే అది మనము వాళ్ళని అట్రాక్ట్ చేయడానికని నాకు తెలుసు. ఇప్పుడు మనం ఎంత ఓపెన్గా మనం ఎలా ఉన్నామో అలా మాట్లాడితేనే వాళ్ళకి ఎంత దగ్గర అవుతాం అనేది నేను చాలా లేట్గా తెలుసుకున్నాను. నేను ఎలా ఉన్నానో అలాగే వీడియోస్ పెడతాను. షార్ట్ అంటే వాళ్ళు అలా వస్తాయనుకోండి. ఫుల్ లెంత్ లాగ్స్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేస్తాను. వీడియోస్ చాలా తీసాను కానీ పెట్టడానికి నాకు థంబ్లైన్స్ ఇవ్వడం కానీ నాకు ఆ ఎడిటింగ్ అవంతా నాకు పర్ఫెక్ట్గా రాదు. ఆ థంబ్లైన్స్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. వీడియో అవన్నీ చేయడము, వాయిస్ ఓవర్ అవన్నీ అంటున్నారు. కొంచెం వాయిస్ బేస్ నాకు కూడా స్లోగా ఉంటుంది. ఇప్పుడు ఎలా వినిపిస్తుందో కూడా నాకు తెలియట్లేదు. ఫస్ట్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. యూట్యూబ్లో సక్సెస్ చాలా తక్కువ మంది అవుతారు. అయితే బాగా సెలబ్రిటీస్ కానీ రిచ్ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అవుతారని తెలుసు, కానీ చాలా తక్కువ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు బాగుండాలని చేస్తారనుకున్నా. కానీ నన్ను ఎవరు ఫాలో అవుతారని నేను కొన్ని నెలల క్రితమే స్టార్ట్ చేసి నేను ఆపేసాను, చెప్పాను ఆల్రెడీ. కానీ లేదు, నాకు చాలా అవసరము. అందరూ ఎందుకు చేస్తారో తెలుసు కదా యూట్యూబ్. నేను కూడా దానికోసమే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సిన్సియర్గా చేద్దామని ఫిక్స్ అయిపోయాను. 1 మంత్ నుంచి నేను చిన్న చిన్న షార్ట్స్ పెట్టుకుంటూ మీకు దగ్గర అయ్యాను. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. ఇంకా ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. నాకు ఇంకా మంచి కంటెంట్ మీకు నచ్చే విధంగా వీడియో చేసి నేను పెడతాను. నా ఫ్యామిలీ గురించి కానీ నేను ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే కొన్ని బ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. అంటే రొటీన్గా మనం ఏం చేస్తాం అన్నది, నేనేంటి అన్నది, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసాం అన్నది, మా ఫ్యామిలీ, మా పిల్లలు అవన్నీ అందరూ ఎలాగా బ్లాగ్స్ పెట్టి మీకు ఎలా దగ్గర అవుతారో నేను అలాగే దగ్గర అవుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఆదరించండి. నేను నిజంగా సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా మంచి మంచి పెడదామని చెప్పేసి నేను లాస్ట్ 10 డేస్ బ్యాక్ అన్నాను, పెరిగారు. అందుకే నేను షార్ట్స్ కూడా కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నాను. ఇప్పుడు బ్యాలెన్స్గా ఏంటంటే నాకు వాచ్ టైం కూడా చాలా అవసరం కాబట్టి అందులో ఆప్షన్స్ కూడా ఇంకా ఏం తెలియదండి అసలు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అమ్మ చాలా ఉంది, చాలా మనం ఒక్కోటి పద్ధతిగా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరైనా సరే మనీ కోసమే కదా యూట్యూబ్ స్టార్ట్ చేసేది. దానికి కూడా రూల్స్ ఉంటాయి, అవన్నీ చెప్తున్నారు. అదంతా ఈజీ కాదని తెలిసిపోతుంది. దాన్ని కూడా సరి చేసుకుంటూ నావి కూడా ఏమన్నా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటూ ముందుకెళ్తాను. కొంచెము పెద్ద వీడియోస్ కూడా పెడతానికి చూస్తాను. ప్లీజ్ ఆదరించండి. ఇంకా దగ్గర అవడానికి చూస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. ఇందాకైతే ఆ హ్యాపీనెస్ అసలు
మా పిల్లలు లేరు, ట్యూషన్కి వెళ్ళారు. చెప్దామంటే మా వారికి ఫోన్ చేసి చెప్పేశాను. ఆల్రెడీ నేను వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టేశాను. అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్స్లో పెట్టండి, సరి చేసుకుంటాను. ఇంకా ఏమైనా కావాలి అన్నా కూడా నేను అలాంటివి చేస్తాను. మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ పెడతాను. నేను సెలబ్రేషన్ అనేది ఎలా చేసుకుంటా అన్నది నేను అది కూడా ఒక వీడియో ద్వారా పెడతాను.